సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో కేవీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత డ్రైవింగ్ స్కూల్ను కల్వకుంట్ల వంశీధర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల వంశీధర్రావు మీడియాతో మాట్లాడారు. నేటి యువత ఉచిత డ్రైవింగ్ స్కూల్ ద్వారా శిక్షణ పొంది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యువత డ్రైవింగ్ శిక్షణ పొందినప్పటికీ డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు నిర్లక్ష్యం వహిస్తారని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఉచిత డ్రైవింగ్ శిక్షణతో పాటు ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువత డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని, డ్రైవింగ్ వచ్చినప్పటికీ లైసెన్స్ లేకపోవడం మూలాన యాక్సిడెంట్ జరిగిన సమయంలో పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూరా తిరగడం వల్ల ఆర్థికంగా, సామాజికంగా నష్టపోతున్నారని, ఈ ఉచిత డ్రైవింగ్ స్కూల్ ద్వారా శిక్షణ పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం నల్లపోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి అమ్మవార్లను దర్శించుకున్నారు వంశీధర్రావు. అలాగే నంగనూరులో నల్లపోచమ్మ దారిలో నూతనంగా నిర్మిస్తున్న ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని సందర్శించారు. కార్యక్రమంలో బ్లూ బ్యాగ్స్ వెంకట్, పప్పు రాజిరెడ్డి, దుబ్బుడు రాజిరెడ్డి, ప్రభాకర్ గౌడ్, ప్రశాంత్ పాల్గొన్నారు. ఈశాన్యములకు పోయినా